డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తినవచ్చా? డయాబెటిస్ ఉన్న చాలామంది ఒక సందేహం అడుగుతారు. సీతాఫలం తినొచ్చా లేదా? నిజానికి సీతాఫలం చాలా పోషకమైన పండు. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది సహజ చక్కెరలు ఎక్కువగా కలిగిన పండు కూడా. అందుకే దాన్ని ఎలా తింటాం అనేది చాలా ముఖ్యం. సీతాఫలం తింటే రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా తినకూడదు అనే నియమం లేదు. డయాబెటిస్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్గా తినవచ్చు. పొడవైన ఫైబర్ ఉన్న పండు కాబట్టి జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ స్పైక్స్ ని కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. కానీ ఒక్కసారి ఒక పెద్ద సీతాఫలం మొత్తంమీద తినడం మాత్రం మంచిది కాదు. అర సీతాఫలం లేదా చిన్న పరిమాణం మాత్రమే తినాలి. భోజనం వెంటనే కాకుండా స్నాక్గా మధ్యలో తింటే బెటర్. ఇప్పటికే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో తినకపోవడం మంచిది. సీతాఫలం చాలా పండిపోయినప్పుడు చక్కెర శాతం మరింత పెరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచాలి. మొత్తంగా చెప్పాలంటే సీతాఫలం డయాబెటిస్ ఉన్నవారికి నిషేధం కాదు, పరిమితి అవసరం ఉన్న పండు. పరిమితంగా, భాగాలుగా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు తింటే ఎలాంటి హాని లేదు. అంతేకాదు మంచి పోషకాలు కూడా అందుతాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.